సో టుడే మనం సోలో లెవెలింగ్‌లో ఉన్న వెపన్స్‌లో కల్లా టాప్ 5 స్ట్రాంగెస్ట్ వెపన్స్ ఏంటో చూద్దాం. సో ఫిఫ్త్ ప్లేస్‌లో వచ్చేసి డెమాన్ కింగ్ బ్యారన్ డాగర్స్. ఇవొచ్చేసి జిన్‌వూకి డెమాన్ కింగ్ క్యాజిల్‌లో ఫైనల్ బాస్ అదే డెమాన్ కింగ్ బ్యారన్‌ని డిఫీట్ చేశాక వస్తాయి. వీటి వల్ల యూజ్ ఏంటంటే ఇవి జిన్‌వూకి 220 డ్యామేజ్ బోనస్ అయితే ఇస్తాయి. సో యాక్చువల్లీ ఇవైతే చాలా పవర్‌ఫుల్. జిన్‌వూ చాలా మంది అపోనెంట్స్‌ని కూడా డిఫీట్ చేశాడు వీటితోనే యూజ్ చేసి. అండ్ ఇంకా వీటి పవర్ ఏంటంటే ఇంకోటొచ్చేసి ఇప్పుడు 4 అటాక్స్‌ని యూజ్ చేశాడనుకోండి జిన్‌వూ వాటికి ఎక్స్‌ట్రాగా ఇంకో 2 అటాక్స్‌ని కూడా యూజ్ చేయొచ్చు. సో ఎలా అంటే సింపుల్‌గా మల్టిపుల్ అటాక్స్‌ని యూజ్ చేయొచ్చు. మనం కొన్ని వాడినా వాటికన్నా ఎక్కువ అక్కడైతే అటాక్స్ జరుగుతాయి. సో ఆ డాగర్సే అవి చేస్తాయి. సో ఫోర్త్ ప్లేస్‌లో వచ్చేసి డెమాన్ కింగ్ లాంగ్ స్వర్డ్. ఇది కూడా సేమ్ బ్యారన్‌ని డిఫీట్ చేశాక ఈ స్వర్డ్ వస్తుంది. సో దీని పవర్ ఏంటంటే జిన్‌వూకి 350 డ్యామేజ్ బోనస్ అయితే ఇస్తుంది. అటాక్ డ్యామేజ్ బోనస్. అండ్ ఇంకా దీనికున్న యూనిక్ ఎబిలిటీ ఏంటంటే లైట్నింగ్ స్టార్మ్స్‌ని క్రియేట్ చేయగలుగుతుంది. ఈ స్వర్డ్‌తోనే జిన్‌వూ యాంట్ క్వీన్ ఎగ్స్ ఉంటాయి కదా! వాటన్నిటిని డిస్ట్రాయ్ చేసేస్తాడు. ఈ లాంగ్ స్వర్డ్ వచ్చేసి బ్యారన్ డాగర్స్ కన్నా చాలా పవర్‌ఫుల్. చాలా గ్యాప్ అయితే ఉంటుంది వీటికి. అండ్ ఇంకా ఇది యూజ్ చేయడం కూడా వాటికన్నా చాలా ఈజీగా ఉంటుంది. జిన్‌వూనే చెప్తాడు. సో నౌ థర్డ్ ప్లేస్‌లో వచ్చేసి కామిషస్ వ్రాత్. యాక్చువల్లీ మీలో చాలామంది దీన్నే ఫస్ట్ ప్లేస్‌లో అనుకోనుంటారు. బట్ ఇదైతే కాదు. ఎనీవేస్ అదైతే వదిలేయండి. అది మనకి లాస్ట్‌లో తెలుస్తుంది. సో దీన్ని థర్డ్ ప్లేస్‌లో ఉంచడానికి మెయిన్‌లీ దీని పవర్ లెవెల్. ఇదొచ్చేసి జిన్‌వూకి 1500 అటాక్ డ్యామేజ్ బోనస్ ఇస్తుంది. సో తను ముందు యూజ్ చేసిన వెపన్స్ అన్నీ ఎంత 200, 300 దాని మించి క్రాస్ అయిందే లేదు. ఇది డైరెక్ట్ 1500 ఇస్తుంది. చూడండి అసలు ఎలాంటి మ్యాసివ్ బూస్ట్ అనేది ఇక్కడ వచ్చిందో ఈ వెపన్‌తో. ఇది థామస్ హ్యాండ్రే జిన్‌వూకి గిఫ్ట్‌గా ఇస్తాడు. సో ఇంతకు ముందుగా అయితే కామిష్ డ్రాగన్ ఒకటి ఎర్త్‌ని అటాక్ చేస్తుంది. అండ్ ఇంకా థామస్ హ్యాండ్రే నేషనల్ హంటర్స్ వీళ్ళందరూ కలిపి దాన్ని డిఫీట్ చేశాక థామస్ హ్యాండ్రే కామిష్ ఫ్యాంగ్స్‌తో అయితే ఈ డాగర్స్‌ని క్రియేట్ చేపిస్తాడు. అండ్ ఇంకా జిన్‌వూకి గిఫ్ట్‌గా అయితే ఇస్తాడు. దీంతోనే జిన్‌వూ ఫ్రాస్ట్ మొనార్క్ అండ్ ఇంకా మొనార్క్ ఆఫ్ ఫ్యాంగ్స్‌తో ఫైట్ చేస్తాడు. సో ఇది చాలా పవర్‌ఫుల్ కాబట్టి అందుకని థర్డ్ ప్లేస్‌లోనే ఉంది. సెకండ్ ప్లేస్‌లో అయితే జిన్‌వూ వాళ్ళ ఫాదర్ డాగర్స్ సంగ్ ఎహ్వాన్ డాగర్స్. యాక్చువల్లీ మనం ఇవి చూడగానే నార్మల్ డాగర్స్ అనుకుంటాం. ఎందుకంటే అవి జస్ట్ నార్మల్ ఒక కిచెన్ నైఫ్స్ ఉంటాయి కదా! అలా అయితే ఉంటాయి. బట్ నిజానికి ఏంటంటే అవి డైరెక్ట్ రోలర్సే జిన్‌వూ వాళ్ళ ఫాదర్‌కిస్తాడు. సో ఎలా అంటే సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కామిక్స్ డాగర్స్ ఉన్నాయి కదా! అవి జిన్‌వూ యాంటీ రేస్‌ని అటాక్ చేయడానికి యూజ్ చేస్తాడు. అవి తనని రీచ్ అవ్వడం ఇంకా డ్యామేజ్ చేయడం కాదు కదా! తన దగ్గర కూడా రాలేవు. తన ఆరాని కూడా పెనెట్రేట్ చేయలేవు ఆ కామిక్స్ డాగర్స్. అలాంటిది జిన్‌వూ వాళ్ళ ఫాదర్ డాగర్స్‌తో తనైతే యాంటీ రేస్‌ని 2గా కట్ చేస్తాడు. జస్ట్ ఇమాజిన్ అక్కడ ఎంత పవర్ లెవెల్ గ్యాప్ ఉందో వీటికి. అసలు రీచ్ కూడా అవ్వలేని డాగర్స్ ఎక్కడ. ఆ ఆబ్జెక్ట్‌ని 2గా కట్ చేసిన డాగర్స్ ఎక్కడ. సో, ఈ సింగిల్ ఫీట్‌తో ఇదైతే సెకండ్ ప్లేస్‌లో ఉంది. యాక్చువల్లీ అంటే డ్యామేజ్ బోనస్ కానీ, దానికున్న యూనిక్ ఎబిలిటీ కానీ ఇలాంటిది ఏదో ఒకటి చూపిస్తారు కదా! ఇవైతే ఏం లేదు ఇలాంటిది డిస్క్రిప్షన్ వీటికి. జస్ట్ ఒక నార్మల్ నైఫ్‌కి అయితే చూపించారు మనకి. బట్ దీంతో పెర్ఫార్మ్ చేసిన ఫీట్‌తో అయితే అది వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ వెపన్‌గా అయితే అయింది సోలో లెవెలింగ్‌లోనే. అండ్ ఇంకా జిన్ వాళ్ళ ఫాదర్ దీంతోనే చాలా మంది అపోనెంట్స్‌తో ఫైట్ చేశాడు. అండ్ ఇంకా మోనార్క్స్‌తో కూడా ఫైట్ చేశాడు. అండ్ వాళ్ళని ఈ డాగర్స్‌తో డ్యామేజ్ కూడా చేశాడు. సో, నౌ ఫైనల్ వెపన్ అండ్ ఇంకా ఫస్ట్ ప్లేస్‌లో వచ్చేసి యాంటీరస్ డాగర్స్. సో, ఇదెలా వచ్చిందంటే జిన్‌వూ కప్ ఆఫ్ రీఇన్‌కార్నేషన్ యూజ్ చేశాక సెకండ్ టైమ్ మళ్ళీ యాంటీరస్‌తో ఫైట్ చేస్తాడు. సో, ఈసారి చాలా పవర్‌ఫుల్‌గా మారతాడు. 27 ఇయర్స్ పాటు ట్రైనింగ్ తీసుకొని అండ్ ఇంకా మోనార్క్స్ ఆర్మీ అంతా గ్యాదర్ చేసుకొని వెళ్లి యాంటీరస్ ఫైట్ చేసి తనని ఎలానో డిఫీట్ చేస్తాడు. అండ్ ఇక్కడ కంటిన్యూయస్‌గా ఫైట్ అయితే చేసుంటాడు. అందువల్ల తన దగ్గరున్న కామ్స్ డాగర్స్ అయితే కోల్పోయి ఉంటాడు. అవి బ్రేక్ అయిపోతాయి యాక్చువల్లీ. ఇంకా తన దగ్గర వెపన్స్ ఏమి లేవు కాబట్టి యాంటీరస్‌ని డిఫీట్ చేశాక తన ఫ్యాంగ్స్‌తో అయితే ఈ డాగర్స్‌ని క్రియేట్ చేస్తాడు. ఇవొచ్చేసి మొత్తం 6 డాగర్స్ ఉంటాయి పర్పుల్ కలర్‌లో. వీటినే జిన్‌వూ టైటన్స్‌తో ఫైట్ చేయడానికి యూజ్ చేస్తాడు. అదసలు వన్ సైడెడ్ బ్యాటిల్ ఆ వెపన్స్ అంత స్ట్రాంగ్‌గా ఉంటాయి. సో, ఇప్పుడు యాంటీరస్ డాగర్స్ ఫస్ట్ ప్లేస్‌లో ఎందుకున్నాయి? సో, కామిష్ వచ్చేసి యాంటీరస్‌కి సర్వ్ చేసే డ్రాగన్స్‌లో కల్లా లో లెవెల్ బీయింగ్. ఉన్న డ్రాగన్స్‌లో కల్లా అదొక లో లెవెల్ బీయింగ్. అండ్ అలాంటిది యాంటీరస్ దగ్గర వాటి కామిష్ కన్నా పెద్ద డ్రాగన్స్ ఉంటాయి. వాటి తర్వాత ఎల్డర్ డ్రాగన్స్. వాటి తర్వాత వచ్చేసి యాంటీరస్ కింద సర్వ్ చేస్తాయి. 5 మెయిన్ డ్రాగన్స్. వాటికి యాంటీరస్ కింగ్. ఎంత పవర్ లెవెల్ గ్యాప్ ఉందో చూడండి అసల. ఇమాజిన్ చేసుకోలేం. అలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఒక్కో డ్రాగన్‌కి పవర్ ఇక్కడ. అలాంటిది దాని నుంచి క్రియేట్ చేసిన డాగర్‌తో ఇప్పుడు డైరెక్ట్ అలాంటిది జిన్‌వూ డైరెక్ట్ యాంటీరస్ థాంక్స్తోనే డాగర్స్‌ని క్రియేట్ చేశాడు. జస్ట్ ఇమాజిన్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో అవి. అండ్ ఇంకా ఈ వెపన్స్‌తోనే జిన్‌వూ ఔటర్ గాడ్స్‌తో కూడా ఫైట్ చేస్తాడు. సో, అందువల్ల ఇది ఉన్న వెపన్స్‌లో కల్లా స్ట్రాంగెస్ట్ వెపన్. అండ్ ఇంకా యాంటీరస్ కూడా మోనార్క్స్‌లో కల్లా స్ట్రాంగెస్ట్. సో, వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. అలాగే ఛానెల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని ఆల్‌లో ఉంచండి. సో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. పీస్.